నీ దేవుడు నీ పక్షముగా నిలబడి నీ పక్షముగా కార్యము చేయగలిగిన దేవుడు. ప్రజలు ఆశ్చర్యపోయే రీతిగా, వారి గుండెలు చెదిరిపోయే రీతిగా ఇక దేవుడే వారి పక్షముగా ఉండి కార్యం చేశాడని సాక్ష్యం ఇస్తారు. అలాంటి కార్యం దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు, మీ కుటుంబంలో చేయబోతున్నాడు, మీ పరిస్థితిలో చేయబోతున్నాడు, మీ ఇబ్బందిలో చేయబోతున్నాడు, మీ లేమిలో చేయబోతున్నాడు, మీ అవసరతలో చేయబోతున్నాడు, మీ అక్కరలో చేయబోతున్నాడు. ఇక ప్రతి సత్తాని ఒక తంత్రమును ఆయన లయపరచబోతున్నాడు. నీకున్న అడ్డులన్నీ, నీకున్న ఆటంకాలన్నీ, నీకున్న శోధనలన్నీ యేసు నామములో ఇప్పుడే లయపరచబడును గాక. నామములో కార్యం చేయండి. ఒక సాక్ష్యముగా బిడ్డల నుంచి